అంచేత ఈ అక్షతృతీయ లేదా అక్షయ తృతీయ అయినటువంటి ఈ రోజున లక్ష్మీ ఆరాధనని చేయాలి. 1. 2, పూర్వం రోజుల్లో అంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ వైశాఖ మాసంలో పొలం పనులు ఏవీ ఉండవు కాబట్టి మగవాళ్ళని పొలాలకి పంపించవలసినటువంటి ఆ బాధ్యత అంటే వంట వండడం, వాళ్ళకి ఏదో కట్టి పెట్టడం, పంపించడం ఇవన్నీ ఏమీ ఆడవాళ్ళకి లేవు కాబట్టి పొలం పనులు మగవాళ్ళకి అసలు ఉండే అవకాశం లేదు కాబట్టి ఇటు స్త్రీలకి అటు పురుషులకి కూడా పూర్తిగా ఖాళీ అయినటువంటి సమయం కాబట్టి ఆ రోజుల్లో ఈ అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ అనే రోజున అక్షాలు అంటే పాచికల్ని పెట్టి జూదం ఆడుకుంటూ ఉండేవారు. డబ్బులకి కాదు, కేవలం. ఒక్కసారి మనం గ్రామీణ ప్రాంతాలకు కానీ వెళ్ళి చూసినట్లయితే బాగా పెద్దదైనటువంటి ఆ గళ్ళు వేసినటువంటి అక్షయ ఆ విధానం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చదరంగము పాచికలు అనేవారు. చదరంగం అంటే మనం చూసేటటువంటి చదరంగం కాదు, ప్రత్యేకంగా అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి గళ్ళుగా గీయబడ్డటువంటిది. నేల మీదే ఆ సిమెంటులో అలా చెక్కబడి ఉండి దాన్ని అలా చేస్తే సిమెంట్ ఆరిపోయిన తర్వాత భూమిలో అలా స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. ఒకళ్ళు పసుపు పచ్చని పాచికలు, వాటిని గవ్వలు అనేవారు. అలాగే పాచికలని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు, బోణీలని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు. వాటిని గవ్వల్ని ఇలా వేసి ఆ గవ్వలు ఎన్ని తిరగబడ్డాయో ఆ తిరగబడ్డదాన్ని లెక్కేసి ఆ తిరగబడ్డదాని ప్రకారం ఎన్ని గళ్ళు జరగాలో అలా ఆ పాచికల్ని జరుపుకుంటూ ఎవరు నెగ్గారో అదిగో వాళ్ళు అబో గొప్పవాళ్ళు అని అనుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఎవళ్ళైతే మధ్య గడిలోనికి వచ్చేస్తారో అబగో పంట పండింది అనేవారు. అది కూడా భూమికి సంబంధించినటువంటి ఆ మాటగానే ఉండేది. అంత పవిత్రంగా జీవిస్తూ ఉండేవారు. పంట పండడం అంటే అది. ఇంకో విశేషం ఏంటంటే అక్షతృతీయ నాడు ఇలా ఎవరైతే పాచికలు ఆడతారో ఎవరికి గెలుపు ఆవేళ సిద్ధిస్తుందో వాళ్ళ సంవత్సరం అంతా కూడా అంటిలోనూ గెలుపుని పొందుతారు అనేది కూడా ఓ సంప్రదాయంగా ఆ రోజుల్లో ఉండేది. ఓ విశ్వాసం కూడా బలంగా ఉంటూ ఉండేది. కాబట్టి అక్షయ తృతీయ నాడు చేయవలసింది లక్ష్మీ ఆరాధన, ధనాన్ని సంపాదించగలిగినటువంటి బుద్ధిని ఇప్పించవలసిందని. 2వది, ఖాళీ సమయాన్ని అనవసరంగా ఏ పని పాటు లేనటువంటి తనంగా గడపకుండా నలుగురు ఓ చోట చేరి ఉండేటటువంటి విధంగా ఈ పాచికల్ని ఆడుకుని దాంట్లో గెలిచినటువంటి వాళ్ళు అబో ఈ సంవత్సరం అంతా మాకు బాగుంటుందని అనుకోవాలని. ఎవరైనా కానీ ఓడినట్లయితే ఆ ఓడినటువంటి వాళ్ళు నిరుత్సాహాన్ని పొందకుండా అందరితోనూ చక్కగా సరైనటువంటి తీరులో కాలాన్ని క్షేపము గడపగలిగారని ఆనందించాలని అక్షయ తృతీయ లేదా అక్ష తృతీయ మనకు సందేశాన్ని ఇస్తుంది.